అరే మామ, ఈరోజు స్టోరీ ఇవ్వబోతున్నారా నువ్వు? ఈరోజు కృష్ణాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని కొడుకు చిన్న 5వ తరగతి చదువుతున్నాడు. సెలవులని రోజు 9ంటికి నిద్ర లేవసాగాడు. ఒకరోజు తండ్రిని, నాన్న, మన ఊళ్ళో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, నన్ను తీసుకెళ్ళవా అని అడిగాడు. రేపు ఉదయం నేను పొలానికి వెళ్ళే ముందు గుర్తు చెయ్యి, చెబుతాను అన్నాడు రామయ్య. నాన్న ఎందుకిలా అన్నాడో చిన్నకు అర్థం కాలేదు. దాంతో మరుసటి రోజు కూడా ఆయన పొలం నుంచి వచ్చాకే అడిగాడు మళ్ళీ. రేపు ఉదయం 5 గంటలకు లేచి అడుగు, అప్పుడు చెబుతాను అన్నాడు నాన్న. అసలేంటి నాన్న, తీసుకెళ్తాడా లేదా? ఎందుకు ఉదయం అడగమంటాడు? రేపు ఎలాగైనా పొద్దున్నే నిద్ర లేవాలి అనసాగాడు. అనుకున్నట్టుగానే 5ంటికి లేచాడు. పొలానికి వెళ్తున్న తండ్రిని వెళ్ళి, నాన్న ఈరోజైనా నన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళవా అని అడిగాడు. సాయంత్రం తప్పకుండా తీసుకెళ్తాను అని బదిలిచ్చాడు నాన్న. చిన్న, నాన్న నాకు సందేహం, మొన్నటి నుంచి అడుగుతున్నాను, ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. స్కూల్ ఉన్న రోజులు ఉదయాన్నే నిద్ర లేచావు, ఇప్పుడు ఆలస్యంగా లేస్తూ బద్ధకంగా తయారయ్యావు. ఎప్పుడైనా సరే ఒకే సమయానికి నిద్ర లేవాలి. బడికి మాత్రమే సెలవు. మనం చేయాల్సిన పనులేమి ఎప్పట్లాగే చేసుకోవాలి. బద్ధకానికి అలవాటు చేసుకుంటే తర్వాత ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం కావాలి కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచావు, లేదంటే ఈరోజు కూడా నిద్ర లేవడానికి కాదు అని. అలా కాకుండా ప్రతిరోజు త్వరగా నిద్ర లేవాలి, అందుకే అలా చెప్పాను చిన్న అన్నాడు. నాన్న సరే నాన్న, అర్థమైంది అన్నాడు. చిన్న చెప్పినట్టుగానే సాయంత్రం ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాడు చిన్న వాళ్ళ నాన్న. స్టోరీ బాగుంది మామ, చాలా బాగుంది.